అదే స్టేషన్, అదే ప్లాట్ఫామ్. ఈ మాట వినగానే మనస్సులో ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది కదూ. కొన్నిసార్లు కథ ఎక్కడ మొదలవుతుందో సరిగ్గా అక్కడే ఒక కొత్త రూపంలో ముగుస్తుంది. మరి ఈ మాటల వెనుక ఉన్న కథేంటి? ఇప్పుడు మనం చూస్తున్న వ్యక్తి పేరు రాజు. ఒక గౌరవనీయమైన సివిల్ సర్వెంట్. అతను నిలబడిందెక్కడో తెలుసా? ప్లాట్ఫామ్ నంబర్ 4 మీద. ఈ ప్రదేశంతో అతనికి విడదీయరాని బంధముంది. అతని ఖరీదైన సూట్కి ఆ ప్లాట్ఫామ్ మీదున్న దుమ్ముకి అస్సలు సంబంధమే లేదు. కానీ ఆ రెండింటి మధ్య ఒక పెద్ద కథ దాగి ఉంది. అంతలోనే అతని కళ్ళు అక్కడ ఆడుకుంటున్న ఒక చిన్న పిల్లాడి మీద పడ్డాయి. అంతే, ఒక్కసారిగా తన గతం మొత్తం కళ్ల ముందు కదిలింది. ఆ జ్ఞాపకాలే ఈ కథకు ప్రాణం. పదండి, మనము ఆ గతంలోకి ప్రయాణిద్దాం. అసలు రాజు ఇల్లు ఏదో తెలుసా? ఈ ప్లాట్ఫామే. పడేసిన తిండే అతనికి భోజనం. చుట్టూ 100 మంది జనం, కాని అతను మాత్రం ఒంటరి. ప్రతిరోజూ రైల్వే స్టేషన్ వెనకున్న చెత్త కుప్పలోనే అతని రోజు మొదలయ్యేది. ఎంత దారుణమైన పరిస్థితో ఆలోచించండి. కాని అంత చీకట్లో కూడా ఒక చిన్న కల ఉండేది. రోజూ దగ్గర్లో ఉన్న స్కూల్ కిటికీలోంచి లోపలికి దొంగచాటుగా చూసేవాడు. ఆ బ్లాక్ బోర్డు మీద అక్షరాలు, పిల్లలందరూ శ్రద్ధగా చదువుకోవడం, అదంతా అతనికి పూర్తిగా వేరే ప్రపంచంలా అనిపించేది. అలాంటి ఒక రోజు చెత్త ఏరుకుంటుంటే అతనికొక ఎన్సీఆర్టీ పుస్తకం దొరికింది. అంటే మన గవర్నమెంట్ స్కూల్స్లో వాడే ఒక సాధారణ టెక్స్ట్ బుక్ అన్నమాట. కానీ రాజుకు మాత్రం అది మామూలు పుస్తకం కాదు. తన జీవితాన్ని మార్చే దారి చూపే ఒక మ్యాప్ లాంటిది. ఆ పేజీలు మసకబారినా అతనికి అది కొత్త జీవితాన్ని చూపించింది. చూడండి ఎంత అద్భుతమైన మాటో. చెత్తలో దొరికిన ఆ పాత పుస్తకం అతనిలో చదువు అనే ఒక నిప్పురవ్వను రాజేసింది. ఆ పుస్తకాన్ని పట్టుకుని ఎంతో ఆశగా స్కూల్ గేటు దగ్గరికి వెళ్లాడు రాజు. కాని అక్కడున్న గార్డు ముఖం మీదే చెప్పేశాడు, ఇక్కడ చదవడానికి నీకు చోటు లేదు అని. ఆ ఒక్క మాట చాలు కదా ఎవరి ఆశనైనా చంపేయడానికి. కాని రాజు కలను మాత్రం ఆ మాటలు ఆపలేకపోయాయి. ఇక్కడే కథ ఒక అద్భుతమైన మలుపు తిరుగుతుంది. ఒక రైల్వే ఉద్యోగి రాజును గమనించాడు. అతని కళ్లల్లో ఆకలిని చూశాడు. కాని అది అన్నం కోసం ఆకలి కాదు, అక్షరాల కోసం ఆకలిని అర్థం చేసుకున్నాడు. అంతే, ఆయనే రాజుకు చిన్న చిన్న పనులిస్తూ రైల్వే క్వార్టర్స్లో ఒక మూల చదువుకోవడానికి చోటిచ్చాడు. తన భోజనంలో సగం పంచుకుంటూ పాత న్యూస్ పేపర్లిచ్చి చదవమని ప్రోత్సహించాడు. రాజు జీవితంలో మొట్టమొదటి గురువు ఆయనే. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు చాలా కఠినంగా గడిచాయి. ఆ ప్రయాణాన్ని ఒక్కసారి చూస్తే మొదట ఒక గురువు రూపంలో ఆశ అనే వెలుగు కనిపించింది. ఆ తర్వాత కళ్లనిండా నీళ్లతో మొదటి స్కూల్ బెంచ్ మీద కూర్చున్నాడు. ఇక అప్పటినుంచి పగలు పని, రాత్రి చదువు, అదే అతని జీవితం. రైల్వే స్టేషన్లో కూలీగా పనిచేస్తూ రాత్రంతా వీధి దీపాల కింద చదువుకునేవాడు. సరిగ్గా అప్పుడే ఒక న్యూస్ పేపర్లో తనలాగే ప్లాట్ఫామ్ మీద పెరిగిన ఒక వ్యక్తి ఐఏఎస్ అయిన కథ చదివాడు. అప్పుడు పుట్టిందే అతనిలో సివిల్స్ కల. ఒకే రోజు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అటువైపు నుంచి వినిపించినవి 2 మాటలు. మీరు ఎంపికయ్యారు. అంతే, కేవలం 2 పదాలు. కాని అవి ఒక జీవితాన్ని, ఒక తరాన్ని మార్చే శక్తి ఉన్న పదాలు. ఆ మాటలు విన్న రాజు ఏమీ మాట్లాడలేకపోయాడు. అతని దగ్గర సమాధానం లేదు. ఉన్నాయి కేవలం కన్నీళ్లు. ఆ కన్నీళ్లలో అతని గతం, అతను పడిన కష్టం, సాధించిన విజయం అన్నీ కలిసిపోయాయి. ఆ నిశ్శబ్దం వేల మాటల కంటే శక్తివంతమైనది. మన భారతదేశంలో రాజులాంటివాళ్లు ఒక్కరో ఇద్దరో కాదు, లక్షల మంది ఉన్నారు. సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఎంతోమంది ప్రతిభావంతులు. వాళ్లలో ఎంత గొప్ప సామర్థ్యం దాగి ఉందో కదా. మరి ఒకరి జీవితాన్ని మార్చాలంటే అసలు ఏం కావాలి? రాజు కథ మనకు 3 కీలక విషయాలు నేర్పిస్తుంది. మొదటిది ఒక అవకాశం, అచ్చం చెత్తలో దొరికిన ఆ పుస్తకం లాంటిది. రెండవది ఒక గురువు, దారి చూపించిన రైల్వే ఉద్యోగి లాంటివాళ్లు. ఇక మూడవది, అన్నిటికంటే ముఖ్యమైనది, ఒక నమ్మకం, తన మీద తనకున్న గట్టి నమ్మకం. ఇప్పుడు రాజు అదే ప్లాట్ఫామ్ మీద నిలబడి తన గతాన్ని గుర్తు చేసుకుంటూ అక్కడ ఆడుకుంటున్న ఆ చిన్న పిల్లాడిని చూస్తున్నాడు. ఈ దృశ్యం మనందర్నీ ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గర ఆపేస్తుంది. మరి తదుపరి రాజుకు అవకాశం ఎప్పుడు దొరుకుతుంది? ఆ అవకాశాన్ని సృష్టించే బాధ్యత మనలో ఎవరిది?